ఉత్తర అమెరికా ఖండంలో వాణిజ్య యుద్ధం ముదిరి పాకాన పడింది. దశాబ్దాల మిత్ర దేశాలైన అమెరికా, కెనడాల మధ్య ఇప్పుడు యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. కెనడా ప్రధాని మార్కు కార్నీ చైనాతో చేతులు కలపడం అగ్రరాజ్యం అధినేత డొనాల్డ్ ట్రంప్కు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో కెనడా కుదుర్చుకున్న చారిత్రాత్మక ఒప్పందం ప్రపంచ వాణిజ్య సమీకరణాలను ఒక్కసారిగా మార్చేసింది. దీనిపై స్పందించిన ట్రంప్ కెనడాపై ఏకంగా 100% సుంకాలు విధిస్తామని ప్రకటించడం అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది. అమెరికాపై ఆర్థికంగా ఆధారపడ్డాన్ని తగ్గించుకోవాలని నిర్ణయించుకున్న కెనడా ప్రధాని చైనాతో భారీ ఒప్పందానికి తెరలేపారు. ఇందులో భాగంగా 49,000 చైనా ఎలక్ట్రిక్ వాహనాలపై సుంకాలను కేవలం 6.1% తగ్గించేందుకు కెనడా అంగీకరించింది. దీనికి ప్రతిగా కెనడా కానోలా ఉత్పత్తులపై చైనా తన టారిఫులను 84% నుంచి 15%కి భారీగా తగ్గించింది. అంతేకాకుండా కెనడా పౌరులకు వీసారహిత ప్రవేశాన్ని కూడా కల్పించింది. ఈ పరిణామంపై ట్రూత్ సోషల్ వేదికగా విరుచుకుపడ్డ ట్రంప్ చైనా వస్తువులను అమెరికాలోకి పంపడానికి కెనడాను రవాణా కేంద్రంగా మారుస్తానంటే ఊరుకోమంటూ హెచ్చరించారు. ఇటు వాణిజ్యపరంగానే కాకుండా రాజకీయంగా కూడా ఇరు దేశాల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో ప్రసంగించిన మార్కు కార్నీ అమెరికా నేతృత్వంలోని ప్రపంచ క్రమం విచ్ఛిన్నమవుతోందని అంటూ ట్రంప్ విధానాలపై పరోక్షంగా సెటైర్లు వేశారు. దీనికి ప్రతీకారంగా తన ప్రతిష్టాత్మక బోర్డ్ ఆఫ్ పీస్లోకి మార్కు కార్నీకి ఇచ్చిన ఆహ్వానాన్ని ట్రంప్ వెనువెంటనే రద్దు చేశారు. దీనిపై కెనడా కూడా ధీటుగానే స్పందించింది. తాము అమెరికా వల్ల బతకడం లేదని, కెనడియన్ల శక్తి వల్లే అభివృద్ధి చెందుతున్నామని స్పష్టం చేయడంతో వివాదం మరింత రాజుకుంది. ఒకవేళ ట్రంప్ హెచ్చరించినట్లుగా కెనడా ఉత్పత్తులపై 100% సుంకాలు విధిస్తే అది కెనడా ఆర్థిక వ్యవస్థకు కోలుకోలేని దెబ్బ కానుంది. అయితే అదే సమయంలో అమెరికాలోని వినియోగదారులు కూడా నిత్యావసరాల ధరల పెరుగుదలతో ఇబ్బంది పడే అవకాశం ఉంది. కెనడాను చైనా నిలువునా మింగేస్తుందని ట్రంప్ చేసిన వ్యాఖ్యలు కెనడాలో తీవ్ర చర్చకు దారితీశాయి. అగ్రరాజ్యం ఒత్తిడికి కెనడా తలొగ్గుతుందా, లేక చైనాతో దోస్తీని కొనసాగిస్తూ కొత్త ప్రపంచ క్రమానికి నాంది పలుకుతుందా అన్నది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న.